డైరెక్టర్ని తుంబాడు లాంటి సినిమా మళ్ళీ తీయమంటే నేను నా సక్సెస్ని రిపీట్ చేసుకుంటూ ఉంటే ఫెయిల్యూర్స్ అనేటివి ఉండదు, గ్రోత్ అనేది ఉండదు అన్నాడు. సో మనం ఈ వీడియోలో మై సభ గురించి మాట్లాడుకుందాం. నా పేరు గౌతమ్, వెల్కమ్ టు మై ఛానల్. మూవీ గురించి ఒక ముక్కలో చెప్పాలంటే అసలు థియేటర్లో చూడొచ్చా వద్దా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేను థియేటర్కి వెళ్ళాను, నా వెనకాల 2 అమ్మాయిలు కూర్చున్నారు. వాళ్ళ సినిమా స్టార్ట్ అయ్యే ముందు ఇది తుంబాడు డైరెక్టర్ అనేసరికి ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు, అసలు ట్రైలర్ కూడా చూడలేదు, టికెట్ బుక్ చేసుకొని వచ్చేసా అన్నారు. వన్ సినిమా అయిపోయినాక ఏంటి సినిమా ఇంత బోరింగ్ ఉంది, అనవసరంగా వచ్చా అని అన్నారు. సో మెజారిటీ పీపుల్కి అలా అనిపించవచ్చు. అలా ఎందుకు అనిపిస్తుంది, డైరెక్టర్ ఇంటెన్షన్ ఏంటి, మనం వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో సినిమా చూసాక నాకేమనిపించిందంటే, ఇప్పుడు తుంబాడు చూసిన ఫస్ట్ టైం నేను తుంబాడు చూసినప్పుడు షాక్ అయిపోయి ఇది ఇండియా ఫిల్మేనా, ఇండియన్ డైరెక్టరే తీసిండా అని ఫస్ట్ వాచ్కే అసలు ఏం సినిమారా సూపర్ సినిమా అనిపించిన. సో డిఫాల్ట్గా ఇప్పుడు ఇది డైరెక్టర్ది సెకండ్ సినిమా అని అనౌన్స్ చేసినప్పుడు డిఫాల్ట్గా ఏమనిపిస్తుంది, ఒక ఎక్స్పెక్టేషన్ డిఫాల్ట్గా క్రియేట్ అయిపోద్ది. అంటే తుంబాడు లాంటి అంత తూపు లాంటి సినిమా వచ్చినప్పుడు అదే డైరెక్టర్ ఇంకో సినిమా తీస్తుందంటే ఆ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ డిఫాల్ట్గా వెళ్ళిపోద్ది. సో థియేటర్కి వెళ్ళాక సినిమా స్టార్ట్ అయింది, అయిపోయింది. నాకు తుంబాడు లాంటి అంటే ఆ ఫీల్ రాలేదు. అంటే తోపు వావ్ సూపర్ అని ఆ ఫీల్ రాలేదు. సో మేబీ అంటే నాకు వాళ్ళలాగా బోరింగ్ అనిపించలేదు, కానీ సినిమా అర్థమైంది. బట్ స్టిల్ ఏంటంటే ఆ సాటిస్ఫాక్షన్ రాలేదు. ప్లస్ ఏంటంటే ఇంకోటి, ఎప్పుడైనా సరే మనము డైరెక్టర్ ఏ ఇంటెన్షన్తో తీసిండో, ఏం చెప్పాలనుకుంటుండో, ఎలాంటి జానర్ ఇలాంటివి తెలుసుకుంటే ఏంటంటే సినిమా మనకి ఒక అంటే ఎందుకు వచ్చినాము, ఏం చూపించబోతున్నాను ఒక క్లియర్ కట్ ఉన్నప్పుడు సినిమా మనకు ఒక అండర్స్టాండ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మనము ఈ జానర్ ఏంటో తెలియకుండా, ఇది ఎలా ఉంటుందో తెలియకుండా తుంబాడులాగా ఉంటుందని పోయినాం అనుకో, నచ్చదు డిఫాల్ట్గా. సో ఇంకోటి ఏంటంటే మనకు ఒక్కొక్కసారి ఇలాంటి సినిమాలు కొంచెం డిఫరెంట్గా ట్రై చేసే సినిమాలు ఎలా ఉంటాయంటే ఫస్ట్ వాచ్లో నచ్చవు. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ఇది 1 hour 44 minutes ఉంది మూవీ. సో ఒక హాలీవుడ్ ఫిల్మ్ ఎట్లుంటుంది, సింపుల్గా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా సాంగ్స్ లేకుండా ఏం లేకుండా సినిమా ఎండ్ అయిపోతుంది కదా. సో సేమ్ డిఫరెంట్గా అట్లనే అనిపిస్తుంది. మనకేంటంటే ఫుల్ జస్ట్ ఎక్కడ డైవర్షన్ లేకుండా ఉంటుంది. సో మనం చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే మనకి డిఫాల్ట్గా ఏంది, ఇప్పుడు మనం డిఫాల్ట్గా తెలుగు అనుకో, ఒక మాస్, ఫైట్ సీన్స్, సాంగ్స్ ఇట్లా డిఫాల్ట్గా అన్ని మిక్స్ ఒక అలవాటు అయిపోయి ఉంటాం కదా. సైలెంట్గా చూసేసరికి ఆ ఎంజాయ్మెంట్ ఉండదు అనమాట. సో ఇలాంటి ఫిలిమ్స్ ఏంటంటే మనము ఓటీటీలో చూసి ఏదన్నా సీన్ అర్థం కాకపోతే బ్యాక్ కొట్టి మళ్ళీ ఫార్వర్డ్ కొట్టేసి బాగా స్టడీ చేసేసి అరే దీంట్లో ఇంత డెప్త్ ఉందా, ఇంత ఫిలాసఫీ ఉందా, సో దిస్ ఈజ్ ద మాస్టర్ పీస్ అంటే ఒక ఓటీటీలోకి వచ్చాక దాన్ని జడ్జి చేసి బాగా చూసి ఒక 2-3 times చూసి ఇది బాగుందని చెప్పగలిగే ఫిలిం. కానీ ఒక థియేటర్కి వెళ్ళి మనము ఒక 1 watchలో అయితే మనము అండర్స్టాండ్ చేసుకోలేము. ఎందుకంటే ఇప్పుడు నాకు సినిమా చూసేటప్పుడు ఒక సీన్ వచ్చింది, ఇప్పుడు నాకు అది అరే సీన్ పోతుంది నాకు ఏం అర్థమవుతుందంటే బ్యాక్ కొట్టి నీకు ఉండదు కదా థియేటర్లో. సో మేబీ సెకండ్ వాచ్ మళ్ళీ ఒకసారి చూస్తే ఇంకొంచెం బెటర్గా అండర్స్టాండ్ అవుతుందేమో. బట్ ఏంటంటే ఇప్పుడు నాకేంటంటే తుంబాడు ఫస్ట్ వాచ్లో పిచ్చిగా నచ్చేసింది. బట్ ఏంటంటే ఇప్పుడు ఇలాంటి ఫిలిమ్స్ 2 times అలా చూడాలన్నా అంటే మనకి అంటే థియేటర్ వాచ్లో చూస్తే అంత ఎక్కదేమో జనాలకి, నాకు కూడా అంత అనిపించలేదు అనమాట. సో డైరెక్టర్ గురించి వస్తే రాహి అనిల్ బర్వి డైరెక్టర్ పేరు. సో ఈ సినిమా ఏంటంటే ఇప్పుడు తుంబాడుకు వచ్చేసరికి ఏంటంటే అది స్టోరీ డ్రివెన్ ఫిలిం, ఓకే, స్టోరీ మీద బేస్ అయ్యే ఫిలిం. ఇక్కడ ఏంటంటే క్యారెక్టర్ డ్రివెన్ ఫిలిం. ఈ సినిమాలో పరమేశ్వర్ ఖన్నా అని ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఆయనే మెయిన్, సినిమా మొత్తం ఆయన చుట్టే జరుగుతుంది. ఇది క్యారెక్టర్ డ్రివెన్ ఫిలిం అనమాట. ఇంకోటి ఈ మూవీలో 4 characters ఉంటాయి అండ్ 5th character వచ్చేసి పాడుబడ్డ థియేటర్ అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ సినిమా డైరెక్టర్ యొక్క పర్సనల్ ఎక్స్పెరిమెంట్ అనమాట. సో ఇంకోటి, ఇప్పుడు నీకు స్టార్టింగ్లో చెప్పా కదా, నేను నా సక్సెస్ని రిపీట్ చేసుకుంటుంటే ఫెయిల్యూర్స్ ఉండవు, గ్రోత్ ఉండదు అని అన్నాడని. ఆమె ప్యూర్ ఆర్టిస్ట్, మనీ కోసం కాదు, నా ఆర్ట్ కోసం చేస్తా. మనీ సంపాదించాలంటే వేరే మీన్స్లో వెళ్తా, కానీ నాకు నా ఆర్ట్ ఉంటుంది. ఎవరైనా వచ్చి ఏదైనా ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి ఇది చేంజ్ అది చేంజ్ అంటే
నాకు నేను చేంజ్ చేయను, ఎందుకంటే నేను ఒకటి అనుకుంటా అదే తీస్తా అన్నాడు. సో యాజ్ ఏ ప్యూర్ ఆర్టిస్ట్గా ఆయన సపోర్ట్ చేయాలి, ఎందుకంటే రేర్గా ఉంటారు అలాంటి వాళ్ళు. ఏంటంటే ఇంకా అంటే వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేస్తారు. ఇప్పుడు ఏదైతే నాకు ఫస్ట్ టైము నేను నా సక్సెస్ని రిపీట్ చేసుకుంటూ పోతే ఫెయిల్యూర్స్ అనేటివే ఉండదు అన్న చూడు, ఆ లైన్ బాగా అనిపించింది, నన్ను కదిలిచ్చింది. అంటే ఫస్ట్ టైం ఆ డైరెక్టర్ నుంచి వాడినప్పుడు అరే ఏం చెప్పిండ్రా అనిపించింది. సో ఇదొక ఆయన ఇంకోటి ఏంటంటే స్పెషల్ థింగ్ ఏంటంటే ఈ సినిమా 22 daysలో షూట్ చేశారంట. ప్లస్ విత్ రఫ్గా 23 క్రూ మెంబర్స్. ఆ 23 క్రూ మెంబర్స్లో 4 అంటే యాక్ట్ చేసే వాళ్ళే, 4 క్యారెక్టర్సే ఉన్నాయి కదా, దాంట్లో యాక్టర్స్ ఉన్నారు, మిగతా వాళ్ళందరూ క్రూ మెంబర్స్. ఇంకోటి వీళ్ళు అరౌండ్ ఒక 22 hours వర్క్ చేసేటోళ్ళంట డేలో. ఇంకోటి మిగతా క్రూలో సగం మంది అలసిపోతే రీప్లేస్ అయ్యేటోళ్ళంట, బాగానే కష్టపడ్డారంట. ఇంకోటి ఏంటంటే డైరెక్టర్ దీన్ని చాలా తక్కువ అంటే ప్రొడక్షన్ వాల్యూస్ లాగా చూస్తే మనకి థియేటర్ అదంతా లోపల సూపర్ ఉంటుంది. అది చూపించే విధానం ఏంటంటే చాలా కంజెస్టెడ్గా, అంటే తక్కువ టైంలో తక్కువ క్రూ మెంబర్స్తో ఏదో ఎక్స్పెరిమెంట్ చేయాలని చూసిండు. డైరెక్టర్ ఏమన్నానంటే నేను అనుకున్నట్టు, నేను థాట్ చేసినట్టు ఈ మూవీని డైరెక్ట్ చేస్తే నేను సాధించగలిగితే నేను ఏమన్నా చేయగలుగుతా, నా కాన్ఫిడెన్స్ కోసం ఈ ఫిలిం తీశాను అని అన్నాడు. సో ఆయన అచీవ్ అయ్యాను అన్నాడు. ఒకవేళ ఇది జనాలకి నచ్చినా నచ్చకపోయినా ఐఎమ్ హ్యాపీ విత్ దట్ ప్రోడక్ట్ అన్నాడు. సో ఏంటంటే ఇలాంటి ఆర్టిస్టులు రేర్గా ఉంటారు అనమాట. సో మనకు ఏంటంటే మేబీ ఓటీటీలోకి వచ్చాక జనాలు ఒక 2-3 times చూసి నచ్చొచ్చు. నేనేమంటానంటే ఇది మీరు సినిమాకి వెళ్ళేటప్పుడు ఇదైతే తుంబాడులాగా అస్సలు ఉండదు. ఒకవేళ మీరు సినిమా చూడాలనుకుంటే ఫస్ట్ మెయిన్ థింగ్ థియేటర్కి వెళ్ళి ఇది తుంబాడికి దీనికి సంబంధం లేదు. అదేంటంటే స్టోరీ ఉంటుంది, గ్రాండ్ విజువల్స్ ఉంటాయి, చాలా క్యారెక్టర్స్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఒక థియేటర్ ఉంటుంది, పాడుబడ్డ థియేటర్, మొత్తం చీకటి ఉంటుంది, యాక్టర్స్ లైట్లు పట్టుకొని తిరుగుతుంటారు, ఫేసులు ఆ లైట్ల వల్లనే కనిపిస్తాయి. ప్లస్ 4 క్యారెక్టర్స్ ఉంటుంది, 4 క్యారెక్టర్సే ఉంటారు, వాళ్ళ చుట్టూ స్టోరీ తిరుగుతుంటుంది. ఒక 1 hour 44 minutes ఉంటుంది మూవీ. సాంగ్స్ ఉండవు, ఏముండవు, జస్ట్ ఒక పరమేశ్వర్ కన్నా అనే ఒక ఫిలిం ప్రొడ్యూసర్ ఆయన పర్స్పెక్టివ్లో ఆయన గురించే ఫిలిం అనమాట. సో ఇంకోటి దీనికి మయసభా ద హాల్ ఆఫ్ ఇల్యూషన్స్ అని పెట్టారు కదా. ఇప్పుడు ఏంటంటే మీరు ఆ పేరు చూసి ఏదన్నా జిమ్మిక్లు, మ్యాజిక్లు, అంటే రాజసభలో ఉన్నట్టు ఏమన్నా దయ్యాలు లాంటివి అట్లాంటి అవేమి ఉండదు. ఇదేంటంటే ఆయన అనుకున్న తీసిన స్టోరీకి యాప్ట్గా ఉంటుందని అలా పెట్టాడు. కానీ అంటే అదేంటంటే ఏది మ్యాజిక్ లాంటివి ఏమి ఉండవు. అంటే ప్రాపర్ 4 people ఉంటారు, వాళ్ళ చుట్టూ జరిగే ఒక స్టోరీ గురించి ఉంటుంది అనమాట. సో అది అనమాట. అంటే ఇది ఒక డిఫరెంట్ అనమాట, ఒక థాట్ అనమాట, డిఫరెంట్ థాట్ ఆయన అనుకున్నాడు. సో దాంట్లో నాకు నచ్చిన ఒక డైలాగ్ ఉంది. అంటే ఒక సీన్ ఉంటుంది, ఆ సీన్లో ఈయన ఫిలిం ప్రొడ్యూసర్ కదా, ఒక క్యారెక్టర్కి చెప్తుంటాడు అనమాట, నేను బాగా పగడబందీగా ప్లాన్ చేసి ఒక 3 films తీశాను, అవి అటర్ ఫ్లాప్ అయితే అని నేను అనుకున్నాను, చూస్తే అవి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అయినాయి, అసలు ఆడియన్స్కి ఏం కావాలరా అని ఒక డైలాగ్ ఉంటుంది. సో ఆ డైలాగ్ బాగా నచ్చింది. సో డైరెక్టర్ అయితే జెన్యూన్ డైరెక్టర్, ఆయన మనీ కోసం కాదు, ప్యూర్గా తన అనుకున్న ఆర్ట్ కోసం. ఇంకోటి డైరెక్టర్ ఏమన్నాడంటే ఇప్పుడు సపోజ్ మనకేందంటే ఇప్పుడు ఏదంటే ఇది బిజినెస్ టైప్ లాగా చూస్తారు కదా. ఇప్పుడు ఒక ఫిలిం తీశారంటే దాన్ని ప్రాఫిట్ రావాలనే చూస్తారు ఎవరైనా. ఎందుకంటే ఇప్పుడు డైరెక్టర్ వచ్చి ఇట్లా స్టోరీ చెప్పిండు అనుకో, జనాలు చూస్తారా, థియేటర్కి వస్తారా, పైసలు ఇస్తారా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది కదా. సో యాజ్ ఏ డైరెక్టర్గా నేను నా ప్యూర్ ఆర్ట్ని ప్రజెంట్ చేయాలన్నప్పుడు ఆయనకి ఎవరు సపోర్ట్ చేయడానికి ఉండరు, ఎందుకంటే ఇప్పుడు ఎవరు లాస్ట్కి పోవాలని ఉండరు కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఆయన కాంప్రమైజ్ కాడు తన ఆర్ట్ గురించి. అయితే తను ఒక డైలాగ్ అన్నాడు, అంటే చిన్న చిన్న వాటికి నేను కాంప్రమైజ్ అయితే కానీ నేను ఏదన్నా దేనికన్నా లూజ్ కావడానికి రెడీగా ఉన్నా కానీ నా కాన్ఫిడెన్స్ని నేను లూజ్ అవ్వను, నేను అనుకున్న పాయింట్ని నేను ఖచ్చితంగా తీస్తాను, నేను నా ఆర్ట్ని డైల్యూట్ చేసి సక్సెస్ ఫార్ములాగా పరిగెత్తే ఇంకా నేను అనేది ఉండదు, నా ఆర్ట్ అనేది ఉండదు. సో నా ఆర్ట్ ప్యూర్గా ఉంటుంది, నేను కాన్ఫిడెన్స్ ఉంటా, నేనైతే ఎటు కదలను అన్నాడు. సో సినిమా అయితే నేను చూశాను, నాకు అలాగా అర్థమైంది. కానీ బట్ మనం తుంబాడు మైండ్లో పెట్టుకొని ఆ డైరెక్టర్ని మైండ్ పెట్టుకొని పోతాం కాబట్టి అరే ఏంట్రా ఇది అని ఒక క్వశ్చన్, నాకైతే బాగుందా బాగాలేదా కాదు, ఒక బ్లాంక్ ఫేస్ లాగా ఏదో ఉంది, ఏదో అర్థమైంది లైట్గా అన్నట్లు బయటకు వచ్చాను. మేబీ సెకండ్ వాచ్లో నచ్చొచ్చేమో, మేబీ థియేటర్లకు అయితే జనాలకు నచ్చవచ్చు. కొన్ని రోజులు అయినాక అరే మనం థియేటర్లో మిస్ అయ్యాం మాస్టర్ పీస్ అనే ఛాన్స్ ఉండొచ్చు.
బట్ వాట్ ఐ సే ఈజ్ ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కరు ఒపీనియన్స్ ఒక్కొక్క టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది కదా. మీరు వెళ్ళి చూస్తే మీకు నచ్చొచ్చు. ఇప్పుడు నేను కొన్ని రివ్యూస్ చూశాను, కొంతమంది బాగాలేదన్నారు, కొంతమంది సూపర్ మాస్టర్ పీస్ అన్నారు. సో మీ టేస్ట్ బట్టి నేను ఎందుకంటే అంటే అతను ఇంటర్వ్యూస్ చూశాను, అతను మనం తుంబాడు చూసాం కదా. సో ఇంకోటి ఇలాంటి వీళ్ళు చాలా రేర్గా ఉంటారు అనమాట. ఎందుకంటే మనీ కోసం నేను తీయట్లేదు, ప్యూర్ నా అంటే నేను అనుకున్న పాయింట్ గురించి, నేను చెప్పాలనుకున్న దాని గురించి దానికే స్టిక్ అయి ఉంటా అన్నారు కదా. సో అలాంటి వాళ్ళు ఉండాలి, ఎక్కడికి పోవద్దు. సో జస్ట్ టికెట్ అయితే నేను 150 ఉండే, తక్కువ స్క్రీన్స్ ఉండే. నా చుట్టుపక్కల ఉన్న థియేటర్లో 2 థియేటర్లో ఒక్కొక్క థియేటర్లో డే మొత్తంలో ఒకటే షో ఉండే. సో తక్కువ థియేటర్లోకి వచ్చింది, 150 రూపీస్ టికెట్ ఉంది. సో నేను వెళ్ళి చూశాను. మీరు కూడా సపోర్ట్ చేయండి, మేబీ మీకు నచ్చే ఛాన్స్ ఉండొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ద మూవీ మాయాసభా ద హాల్ ఆఫ్ ఇల్యూషన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.